హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ రెస్టారెంట్లో కన్నా టేస్టీగా ఉంటుందండి. ఈ స్టైల్లో చికెన్ కర్రీ చేస్తే ముందు 1 కిలో చికెన్ శుభ్రపరచుకొని ఒక వెడల్పు పాత్రలో వేసుకోవాలి. చికెన్ మొత్తం 1 కిలో ఉండేది. ఇప్పుడు 1/2 కప్ వరకు పెరుగు వేసుకోవాలండి. పెరుగు మొత్తం కలిసే వరకు చికెన్ బాగా కలపాలి. మొత్తం కలుసుకోవాలి చికెన్ అనేది. చికెన్లో పెరుగు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొత్తిమీర తరుగును తీసుకొని వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కొత్తిమీర తరుగునంతా వేసి మరొకసారి బాగా కలపాలండి. ఈ స్టైల్లో చేస్తే ఎప్పటికైనా బాగుంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేసేయండి. ఇప్పుడు మొత్తం చికెన్లో కొత్తిమీర మొత్తం కలసాలండి. ఇలా చేసిన తర్వాత ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఫ్రెష్గా ఉండేది మాత్రమే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఆల్రెడీ సాల్ట్ వేసానండి, అందుకే నేను సాల్ట్ వేసుకోలేదు. ఇది కూడా ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి 1 అవర్ వరకు. ఇప్పుడు ఒక పెనం తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు, జీలకర్ర, ఆనియన్స్, కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని బాగా వేపుకోవాలండి. ఆనియన్స్ మాత్రం రెడ్గా వేయాలి. ఇప్పుడు దాంట్లోనే జీడి పలుకులు ఒక 5-6 అండి, నేను పెద్దవి వేసాను. జీడి పలుకులు చిన్నవైతే 15 దానా పడతాయి. పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి వేసాను. ఇవన్నీ వేగిన తర్వాత చల్లార్చిన తర్వాత మిక్సీ బౌల్ వేసుకొని కొద్దిగా పెరుగు వేసుకొని మరికొద్ది వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గంధంలా చాలా మెత్తగా ఇలా పేస్ట్ చేసుకోవాలి. అదే పెనంలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ మళ్ళీ వేసుకొని మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం పొడి, పసుపు వేసుకొని అవి మొత్తం కొద్దిసేపు వేగిన తర్వాత చూడండి ఇలా బురుగు వస్తుంది, ఆయిల్లోంచి పైకి తేలుతుంది. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న మసాలాను వేసుకోవాలి. మసాలా వేసేటప్పుడు సిమ్లో పెట్టాలండి, లేకపోతే మాడిపోతుంది. సిమ్లో పెట్టి మసాలాను మొత్తం వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ మసాలాలు పెనుముకు అంటుకోకుండా వాటిలో కొద్దిగా మసాలాను కడిగిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ వేసుకోవాలి. అలా వాటర్ వేసుకోవడం వలన మసాలా అనేది పెనుముకు అంటుకోకుండా ఉంటుంది. మొత్తం మసాలా అంతా ఇలా కలిసే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మసాలా అంతా మొత్తం కలిసింది కదా. ఇప్పుడు ముందుగా 1 అవర్ ముందు చికెన్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ మొత్తం వేసుకొని ఈ చికెన్ అంతా మసాలా కలిసేంత వరకు కలుపుకొని హై ఫ్లేమ్ మీద మాత్రమే చికెను ఉడకనివ్వాలండి. ఎందుకంటే చికెన్లో ఉండే వాటర్ అన్నీ పైకి తేలాలి. హై ఫ్లేమ్ మీద 10 మినిట్స్ నుంచి 12 మినిట్స్ వరకు పడుతుంది. దీంట్లో ఉండే ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. చూడండి ఆయిల్ పైకి తేలింది కదా. ఇలా ఆయిల్ వచ్చిన తర్వాతే 10 to 12 మినిట్స్ పడుతుంది. నాకైతే 12 మినిట్స్ పట్టింది. ఇప్పుడు వేడి వేడి వాటర్ 1/2 లీటర్ వరకు పోసుకోవాలి. ఇప్పుడు మొత్తం చికెన్ మరొకసారి కలబెట్టుకొని
మీడియం ఫ్లేమ్ పైన 25 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ మొత్తం పైకి తేలాలండి. చికెన్లో ఆయిల్ తేలినప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది. మరీ చెప్తున్నాను, ఆయిల్ ఖచ్చితంగా పైకి తేలాలి. 25 మినిట్స్ నుంచి 30 మినిట్స్ వరకు పడుతుంది. నాకైతే 25 మినిట్స్ పట్టింది. చూడండి, ఇలా ఆయిల్ అంతా తేలిన తర్వాత చూడండి మసాలా. ఇప్పుడు చికెన్ పర్ఫెక్ట్గా ఉడికింటుంది. సాల్ట్ అందుకు చూసుకోవాలండి, సాల్ట్ అందుకు చూసుకొని ఇప్పుడు పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఈ స్టైల్లో చేసుకుంటే రెస్టారెంట్ కన్నా ఎంతో టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీ. ఒకసారి ట్రై చేసి చూడండి. చపాతీ, పూరి, పుల్కా, బగారా రైస్, వైట్ రైస్ ఎంతో టేస్టీగా ఉంటుంది.